జగన్ పర్యటన మీద మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్షం అనేక ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. నెల్లూరులో జగన్మోహన్ రెడ్డి పర్యటన ప్రజలను పరామర్శించడానికి కాదని రాష్ట్ర ఖనిజాన్ని దోచుకొని జైల్లో ఉన్న సహచరులను పరామర్శించడానికి వెళ్తున్నారని విమర్శించారు. ప్రశాంతమైన ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పనిలో జగన్ ఉన్నారని మండిపడ్డారు. ఖనిజ సంపదను దోచుకోవడానికి కానీ మేము ప్రతిపక్షం అని చెప్పుకుంటూ ఈ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిని అడ్డుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంది. ఇవాళ ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈరోజు నెల్లూరు జిల్లాకు వస్తుంది. ఎందుకు? ప్రజల్ని పరామర్శించారు. ప్రజలు ఎలా ఉన్నారని చూడటానికి జైల్లో ఉన్నటువంటి తన సహచరులను ఈ రాష్ట్ర ఖనిజ సంపదను దోచుకోవడానికి ప్రయత్నం చేసిన తన సహచరుల్ని పలకరించారు. అలాగే రాష్ట్రంలో జరిగేటువంటి అన్ని అక్రమాలు ఎక్కడ ఏది జరిగినా, దౌర్జన్యాలు జరిగినా, దోపిడీలు జరిగినా, హత్యలు జరిగినా అక్కడికి వెళ్ళి తన వాళ్ళను పరామర్శించుకొని రావడాన్ని చూస్తే ఈ రాష్ట్రం శాంతి భద్రతలను కాపాడేటువంటి ఈ ప్రభుత్వానికి అడ్డు తగలడానికే తను చేసే ప్రయత్నం ఈరోజు అర్థమవుతారు. ప్రశాంతమైనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మన రాష్ట్రంలో ప్రతి చిన్న కార్మికుడి దగ్గర నుంచి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే కోస్తా, రాయలసీమ తీరాలు ఇవన్నీ ఇవాళ శాంతి భద్రతలకు నిలయంగా ఉంటాయి. మనం ఎవరమైనా పరిశ్రమలు పెట్టుకోవచ్చు, పరిశ్రమలు అభివృద్ధి చేసుకోవచ్చు అని ఇవాళ అన్ని రకాలుగా ముందుకు వస్తుంటే ఇవాళ ఎక్కడికక్కడ విఘాతాలు కలిగించడం, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టకూడదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ఈ రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమాన్ని రాకూడదు, ఇలాంటి దుర్బుద్ధి, దుష్టబుద్ధితో పనిచేసేటువంటి ప్రతిపక్షం ఇంకా ఈ రాష్ట్రంలో ఉంది అని అంటే